We are here with a most beautiful chapter, syllogisms. ఇది చాలామంది ఇది ఏంటో తెలియకుండా ఏదో చేసేస్తూ ఉంటారండి. బికాస్ వీ హ్యావ్ ఎ ప్రాసెస్ లైక్ ఫార్ములేస్ ఉన్నాయండి. ఓకే, ఫార్ములేని బేస్ చేసుకొని లైక్ సమ్ ఆల్ ఉంటే, కండిషన్ ఉంటే, స్టేట్మెంట్స్లో ఉంటే కంక్లూజన్ ఇలా ఉంటుంది, ఆల్ సమ్ ఉంటే స్టేట్మెంట్లో కంక్లూజన్స్ ఇలా ఉంటాయి అని కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఓకే, 8 డిఫరెంట్ టైప్స్గా స్టేట్మెంట్స్ని డివైడ్ చేశారు. అలా వాటిని ఒక రూల్స్ లాగా పెట్టి చేస్తున్నారు. అలా చేస్తున్నారు అని చెప్పే ఈ మధ్య క్వశ్చన్స్ కూడా అసలు సమ్ ఆల్ అనే పదాలు లేకుండానే ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆ ఫార్ములాస్ ఎలా పనికి వస్తాయి? కుదరవు. సో అసలు ఈ ప్రాసెస్ని మర్చిపోండి, ఇలా కుదరదు. ఖచ్చితంగా మనము దాదాపుగా వెన్ డయాగ్రామ్స్ వేసి మాత్రమే, వెన్ డయాగ్రామ్ ప్రాసెస్లోనే ఇవి సాల్వ్ చేయడం నేర్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇదైతే యూనివర్సల్గా వస్తాయండి. ఏ క్వశ్చన్ ఇచ్చిన సిలాజిజమ్స్ వెన్ డయాగ్రామ్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎలా వెన్ డయాగ్రామ్ వేయాలి, వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముందు వెన్ డయాగ్రామ్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. వెన్ డయాగ్రామ్ మనకు 2 టైప్స్లో వస్తుంది. ఓకే, 2 టైప్స్ మాత్రమే ఉన్నాయి వెన్ డయాగ్రామ్స్. 8 ఫార్ములాస్ 9 ఆ ఫార్ములాస్ ఏమొద్దు, వెన్ డయాగ్రామ్ చేద్దాం. అది 2 టైప్స్ ఉన్నాయి. దానికన్నా ముందు అసలు సిలాజిజమ్స్ అంటే ఏంటి మాట్లాడితే, సిలాజిజం గురించి మాట్లాడితే, సిలాజిజమ్స్ డైరెక్ట్లీ మేక్స్ ఎ టెస్టింగ్. ఇది ఒక టెస్ట్ లాంటిదండి. దేనికి టెస్ట్? హ్యూమన్ సైకాలజీకి బ్యాలెన్స్ ఎంతవరకు ఉంది అనే ఒక టెస్ట్లో ఒక భాగం. చాలా టెస్ట్లు ఉన్నాయండి, చాలా రకాల టెస్టులు చేస్తారు హ్యూమన్ సైకాలజీని. వాటిలో సిలాజిజమ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద టెస్ట్. ఓకే, ఇందులో ఏం చెప్తుంది సిలాజిజమ్స్ అంటే, బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, వాటిని బేస్ చేసుకొని మనం కంక్లూజన్స్ ఎలా తీసుకుంటున్నాం, ఎలా తీసుకోవాలి అనే విషయాలు చెప్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము సడన్గా ఒక సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్, కాస్త ఉలిక్కి పడతామా? అది ఒక హ్యూమన్ బేసిక్ టెండెన్సీ. ఓకే, సడన్గా మనము ఏదైనా ఒక పామునో బల్లినో చూసాం, కాస్త భయపడి దూరంగా వెళ్తాం, అవునా కదా? అది ఒక బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు అలా. అంటే మేబీ చైనా వాళ్ళు వేరేలా చేయొచ్చు. ఓకే, చైనా వాళ్ళు పామును బల్లిని ఇలాంటి పురుగుల్ని చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ వేరేగా ఉంటుందండి. మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం ప్రస్తుతానికి. చైనా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది? పామును బల్లిని కప్పను రైట్ చూసినప్పుడు మనం దూరం వస్తాం. ఓకే, ఫైన్. శబ్దం వచ్చినప్పుడు మేబీ చైనా వాళ్ళకు కూడా ఒకే టెండెన్సీ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉలిక్కి పడతారని అనుకుంటున్నాను. నేను కనుక్కుంటా ఈ విషయాన్ని, నాకు తెలిసి ఉలిక్కి పడతారు. ఓకే, సో బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన గురించి ఏదన్నా మంచి విషయం చెప్పారు. ఓకే, నువ్వు బాగా చదువుతావను, నువ్వు బాగా రాస్తావను, మంచి విషయం చెప్పారు. విల్ యూ గో ఫర్ అన్ ఆర్గ్యుమెంట్? జనరలీ నో, రైట్? సరే, మన గురించి మనకే చెప్తే మనం ఒక్కోలాగా తీసుకుంటారులేండి. మన క్లోజ్ ఫ్రెండ్ గురించి, అరే నీ ఫ్రెండ్ చాలా మంచోడు, నీ ఫ్రెండ్ నీ గురించి మంచిగా చెప్పాడు, వి డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అవునా, ఫ్రెండ్ కదా, మంచిగానే చెప్తాను నా గురించి. ఇప్పుడు ఒకవేళ నీ ఫ్రెండ్ నీ గురించి ఇలా అన్నాడు అని ఏదైనా నెగిటివ్ పాయింట్ చెప్పామనుకోండి, అవునా అలా అన్నాడా, వి గో ఫర్ ఆర్గ్యుమెంట్, రైట్? అనిండడేమో, జరిగిండదేమో, రైట్? అలా అన్నాడా, ఒకవేళ అది రియలిస్టిక్గానే ఉండింది, అలా అన్నాడా? సో దాని మీద ఒక గొడవ రావడం కానీ, లేదంటే నీ ఫ్రెండ్తో ఒక ఆర్గ్యుమెంట్ రావడం కానీ, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా? నెగిటివ్ స్టేట్మెంట్స్కి వస్తుందా? ఇంకొకటి, మనము పాజిటివ్స్ విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో, నెగిటివ్స్ విన్నప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవుతామా? అవ్వము, మారుతుంది. ఓకే, మారిపోతాం మనం, రైట్? రియాక్షన్ స్టైల్ మారిపోతుంది. ఇలాంటి విషయాలు, పర్టికులర్గా ఇలాంటి విషయాలు, హౌ వీ రియాక్ట్ ఫర్ పాజిటివ్ సినారియోస్ అండ్ ఫర్ నెగటివ్ సినారియోస్, ఇలాంటి విషయాలు మాత్రం మనం నేర్చుకుంటాం. చూడండి, ఇప్పుడు సిలాజిజమ్స్ మనకు రియల్ లైఫ్లో ఉపయోగపడేలాగానే ఉందా, లేదా? ఉంటుంది, రైట్? సో అవి ఎలా ఉన్నాయి చూద్దాం కొంచెం.
ముఖ్యమైన పని. ఇది మళ్ళీ వద్దాంలేండి వెన్ డయాగ్రామ్ గురించి. ఫస్ట్ సిలాలిజమ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏం మాట్లాడుతుంటాయి అవి మాట్లాడదాం. సిలాలిజమ్స్లో మీరు కనుక కొన్ని క్వశ్చన్స్ చూసి ఉంటే దే హ్యావ్ సమ్ స్టూపిడ్ స్టఫ్, మీనింగ్లెస్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మీనింగ్లెస్ సెంటెన్సెస్ వస్తాయి. ఆ మీనింగ్లెస్ సెంటెన్సెస్లో మనం కాస్త సెన్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఏంటా మీనింగ్లెస్ సెంటెన్సెస్ అంటే, లైక్ మీరు చూడండి కొన్ని క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అంటే చూడండి. దే ఆర్ లైక్ సమ్ డాగ్స్, ఓకే, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్ అనుకుందాం. ఓకే, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ క్యామెల్. ఓకే, నో క్యామెల్ is a tiger, right? Some tigers are not lion. ఇలా ఉంటాయి పదాలు. వీటిని మనము ఏదైనా మనకున్న ప్రస్తుత కామన్ సెన్స్ ఎలిమినేటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిలాలిజమ్స్ ఇవి మీనింగ్లెస్ అనే మాట్లాడతాం కదా, అవునా? మేబీ ఇది కొంచెం మీనింగ్ఫుల్గా అనిపించచ్చు. క్యామెల్ టైగర్ కాదు, క్యామెల్ వేరు, టైగర్ వేరు, మిగతావన్నీ మీనింగ్లెస్ అనిపిస్తాయి కదా. అయినప్పటికీ కూడా అవి మనకు సిలాలిజమ్స్లో వస్తున్నాయి. అలాగని ఇది పిచ్చి టాపిక్ కాదండి. ఓకే, ఇందులో we have directions here. Look at the directions. In each question below there are 3 to 4 statements followed by 4 conclusions. ఇది ఓకే, నంబర్డ్, ఓకే, ఫైన్. ఇది కాదు మనకు మెయిన్. ఇక్కడ నుంచి వీడేం మాట్లాడుతున్నాడు చూడు. యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బీ ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్స్ టు బీ వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. వాస్తవానికి మనకు తెలిసిన విషయాలు, కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్, ఓకే, వాస్తవంగా మనకు తెలిసిన నోన్ ఫ్యాక్ట్స్ని వేరియన్స్ చూపించినప్పటికీ కూడా, అలా లేకుండా కొత్తగా అనిపించినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బీ ట్రూ. అవి నిజమని భావించాలి. భావించు, అలా ఫీల్ అవ్వు అని చెప్తున్నాడు వాడే. ఫీల్ అవుదాం, తప్పేముంది? ఓకే, అది కొత్తగా అనిపించే విషయాలైనప్పటికీ కూడా వాటిని నిజమని భావించు, నిజంలాగా ఫీల్ అవ్వు అంటే అవ్వడానికి మనకు వచ్చిన బాధ ఏముందండి? బాధనా? అయితే అందులో ఎంతవరకు రియాలిటీ ఉంది? వాటిని అలా భావించడానికి ఇబ్బందిగా మనం ఫీల్ అవుతున్నాం కదా, ఆ ఫీలింగ్ని దూరం చేసే ప్రయత్నం నేను చేస్తాను మీకోసం. ఓకే, ఇప్పుడు నేను ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో మీకు ఆ ఫీలింగ్ దూరం చేస్తానండి. చూడండి ఎలా చేస్తాను. ఇక్కడ మనం ఇవి మాట్లాడుకున్నాం కదా, ఈ కంక్లూజన్స్ ఏవో మాట్లాడుకున్నాం. వీటిని నేను కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేస్తా. ఎలా చేస్తా చూడండి. సమ్ డాగ్స్ క్యాట్స్గా మారాయి అంటే ఇబ్బందే. ఓకే, వీటికి మనం మళ్ళీ వెన్ డయాగ్రామ్ కూడా వేయాలి. ఏమని వేయాలి? హియర్ ఆర్ సమ్ డాగ్స్. ఓకే, ఇదంతా డాగ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా, ఇవన్నీ డాగ్స్కి ఉండే ఏరియా. ఓకే, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. వెన్ డయాగ్రామ్ వేసే పద్ధతి ఇదే కదా. సమ్ డాగ్స్లో కొంత భాగం, డాగ్స్లో కొన్ని, ఎన్ని డాగ్స్, అందులో కొన్ని డాగ్స్. ఓకే, కొన్ని డాగ్స్ ఏమయ్యాయి? క్యాట్స్ అయ్యాయి. ఇబ్బందిగా ఉంది కదా, అలా ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు కదా. అయితే ఒక పని చేద్దామండి. ఇదంతా డాగ్స్ తిరిగే ప్రాంతం, ఇదంతా డాగ్స్ తిరిగే ఏరియా. డాగ్స్ తిరిగే ఏరియాలో కొంత డాగ్స్ తిరిగే ఏరియాలోకి క్యాట్స్ కూడా వస్తుంటాయి. ఎందుకు? ఈ రెండు కొట్లాడాలి కదా. ఓకే, వీటికి ఆహారం కావాలి కదా, క్యాట్స్ని తింటాయి ఇవి. ఓకే, సో వీటికి ఆహారం అవ్వడం కోసం ఇవి కూడా పాపం ఈ ఏరియాలోకి వచ్చి నన్ను తినిపో అని చెప్పి వస్తుంటాయి. ఇట్లా కన్వీనియంట్గా ఉంది. సో ఇబ్బందులను మనం అలా కన్వీనియంట్గా మార్చుకోవాలి. తర్వాత సమ్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్స్. సమ్ క్యాట్స్ తిరిగే ప్రాంతంలో ఎలిఫెంట్స్ కూడా తిరుగుతున్నాయంట. తిరగండి పాపం, వాటికి వీటికి ఏం ఇబ్బంది ఏం లేదు, తిరగండి. దే వెల్కమ్ ఈచ్ అదర్. నూరా అంటాయి, ఇవి నూరా అంటాయి. కానీ మొత్తంగా ఇది వచ్చే మొత్తం ఏరియాలోకి ఇది రావట్లేదు, ఇది వచ్చే మొత్తం ఏరియాలోకి అది రావట్లేదు. ఫైన్. నెక్స్ట్, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ క్యామెల్స్. ఎలిఫెంట్స్ తిరిగే ప్రతి ప్రాంతంలో కూడా క్యామెల్స్ తిరుగుతాయి. కన్వీనియంట్గా చూడండి. ఇప్పటి నుంచి రియలిస్టిక్గా వచ్చేసిందా మొత్తం. ఇలా తీసుకుందామండి. వెన్ డయాగ్రామ్ని ఈ విధంగా తీసుకుందాం.
సమ్ రోజెస్ ఆర్ జాస్మిన్ అంటాడు. అంటే రోజెస్ పండే భూమి, ఇదంతా పంట భూమి, రోజెస్ పండే భూమిలో ఆల్ రోజెస్ జాస్మిన్స్ అన్నాడు అనుకుందాం. ఊరికే ఇంకోటిది వేరేది ఇందులో లేనిది. ఓకే, రోజెస్ పండే ప్రతి భూమిలో జాస్మిన్స్ పండుతాయి. అంటే జాస్మిన్స్ ఇంకెక్కడ పండవు, రోజెస్ పండే భూమిలోనే పండుతాయా? కాదు, రోజెస్ పండే ప్రతి భూమిలో పండుతాయి, ప్లస్ జాస్మిన్స్కి సపరేట్ భూమి కూడా ఉందేమో, ఏమో తెలియదు. సో వేసుకో. ఓకే, ఇలా స్టేట్మెంట్స్ని మనం న్యాచురల్గా చూడొచ్చు. సమ్ జాస్మిన్స్ ఆర్ లిల్లీ, కొన్ని జాస్మిన్స్ పండే ప్రాంతంలో లిల్లీ పండుతాయి. నో లిల్లీ ఈజ్ లోటస్, లిల్లీ పండే ప్రాంతంలో లోటస్ పండదు. లోటస్కి ఎందుకంటే దానికో బావి ఉండాలి. ఓకే, లోటస్ వీటిలాగా పండవు, అందుకే అది సపరేట్గా ఉంది. న్యాచురల్గా తీసుకోండి. ఇక్కడ లోటస్ అనకుండా మ్యారీగోల్డ్ అన్నా కూడా సపరేట్గానే తీసుకుందాం, ఏమవుతుంది రైట్. సో వీటిని ఇచ్చిన విషయాన్ని మనకు కన్వీనియంట్గా మార్చుకుందామండి, మార్చుకోవచ్చు, అది పెద్ద విషయం ఏమి కాదు. ఇంకా ఇందులో ఏమైనా మాట్లాడాల్సిన విషయం ఉందా? నో క్యామెల్ ఈజ్ టైగర్ అన్నాడు. క్యామెల్ టైగర్ కలవకూడదంట. అయితే టైగర్ అంటే క్యామెల్ తిరిగే ప్రాంతంలో టైగర్ తిరగకూడదు, క్యామెల్ తిరిగే ప్రాంతంలో టైగర్ తిరగకూడదు. మరి ఎలిఫెంట్ తిరిగే ప్రాంతంలో కూడా టైగర్ తిరగకూడదు కదా. చూడండి, ఎందుకంటే క్యామెల్ మొత్తం, ఎలిఫెంట్ మొత్తం క్యామెల్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలిఫెంట్ తిరిగే ప్రాంతంలోకి టైగర్ పోవాలి అంటే క్యామెల్ని దాటే పోవాలి కదా. ఓకే, సో ఈ విధంగా మనకు కంక్లూజన్స్లో ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఓకే, దీన్ని కరెక్ట్గా తీసుకున్నామా, ఏముంది, ఇబ్బంది ఏముంది? మరి కంక్లూజన్స్లో సమ్ ఎలిఫెంట్స్ ఆర్ టైగర్ అంటే ఒప్పుకుంటావా? నో. ఎందుకు నో? క్యామెల్కి టైగర్కి విరోధం ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకుందాం, ఒక క్లారిటీ ఉంటుంది. టైగర్ ఎందుకు విరోధం ఉంది ఇక్కడ వాడు చెప్పాడు చూడు. నో క్యామెల్ ఈజ్ టైగర్. టైగరు క్యామెల్ కలవకూడదు, కలవకుండా అడ్డం ఒక స్ప్రింగ్ పెట్టా, దగ్గర పోతే కూడా వెనక్కి లాగేస్తుంది, అందుకు నేను స్ప్రింగ్ పెట్టా అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఇలా ఊక్కుంటూ డాగ్స్ని కలవచ్చు, టైగర్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే టైగర్కి డాగ్కి ఏం చెప్పలేదు, డాగ్కి టైగర్కి ఏ రిలేషన్ చెప్పలేదు. ఉండొచ్చు, క్యామెల్తో మాత్రం ఉండకూడదు, లేదు. ఓకే, ఇలాంటి విషయాలు మనం డెప్త్లో మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? సమ్ టైగర్ ఆర్ నాట్ లయన్. టైగర్లో అన్నీ కాదు, కొన్ని మాత్రం కాదంట, కొన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, కొన్ని అవ్వచ్చు లేదా అన్నీ కాకుండా ఉండొచ్చు, కొన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లయన్ కాకూడదు, ఇక్కడికి లయన్ రాకూడదు. కొన్ని మాత్రం అంటే ఈ టైగర్లో కొంత ప్రాంతంలోకి లయన్స్ రావడానికి వీలు లేదు, రానివద్దు. ఓకే రైట్, ఈ స్టేట్మెంట్స్కి ఇలా నేను ఒక వెన్ డయాగ్రామ్ వేసుకున్నానండి. ఓకే, ఇంకా చూద్దాం. వెన్ డయాగ్రామ్లో మోడల్స్ అని మాట్లాడాం కదా, ఇప్పుడు అది మాట్లాడదాం. ఓకేనండి, వెన్ డయాగ్రామ్స్లో మోడల్స్ మాట్లాడదామండి. రైట్, వెన్ డయాగ్రామ్స్ ఈజ్ యాక్చువల్లీ ఆఫ్ 2 టైప్స్ అని చెప్పారు, 2 రకాలుగా ఉంటాయి. ఒకదాన్ని బేసిక్ డయాగ్రామ్ అని, ఇంకో దాన్ని ఆల్టర్నేటివ్. ఓకే, ఒకదాన్ని బేసిక్ డయాగ్రామ్ అంటాం, ఇంకో దాన్ని ఆల్టర్నేట్ డయాగ్రామ్ అంటాం. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఎప్పుడు తీసుకుంటాం? అవసరమైతే. ఆల్టర్నేటివ్స్కి ఎప్పుడు వెళ్తాం? స్పేర్స్కి ఎప్పుడు వెళ్తాం? ఇది పని చేయట్లేదు, దీని బదులు ఇంకోటి కావాలి అన్నప్పుడు ఆల్టర్నేటివ్కి వెళ్తాం. ఓకే, డైరెక్ట్గా ఆల్టర్నేటివ్కి వెళ్తామా? వెళ్ళాం. డైరెక్ట్గా దేనికి వెళ్తాం? మెయిన్ వాటికి వెళ్తాం. మెయిన్ ఆర్ బేసిక్. ఓకే, మెయిన్ డయాగ్రామ్ ఆర్ బేసిక్ డయాగ్రామ్. ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వట్లేదు లేదా మనకి ఇంకా ఎక్స్ట్రా అవసరం, సపోర్ట్ అవసరం, దెన్ వీ గో ఫర్ ఆల్టర్నేటివ్. ఓకే, బేసిక్ డయాగ్రామ్ ఏం చెప్తుంది? బేసిక్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే షో ద రిలేషన్ షో చేయడం ఏంటి? షో ద రిలేషన్ ఏంటి? ఇదిగో ఇక్కడ ఉంది చూడు. డాగ్స్కి క్యాట్కి రిలేషన్ చెప్పాడు. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్. డాగ్స్కి క్యాట్ని ఒక స్టేట్మెంట్లో చెప్పాడు కదా. సో డాగ్స్ని క్యాట్కి రిలేషన్ చూపించాను నేను. నో అన్నాడు, నో చూపించాను. నో టైగర్ ఈజ్ క్యామెల్, నో క్యామెల్ ఈజ్ టైగర్ అన్నాడు. ఇదిగో నోకి రిలేషన్ కూడా చూపించాను. లేదు అంటే లేదు అనేది కూడా చూపించాను. ఓకే, ఇంకోటి ఈ రెండింటికి ఉంది అని చెప్పాడు. తర్వాత టైగర్కి డాగ్కి లేదు అని చెప్పా కదా. చూడు, టైగర్కి డాగ్కి లేదు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. ఓకే,
చెప్పలేదు, నేను వేయలేదు, అందుకే దూరం వేశాను. ఇది బేసిక్ డయాగ్రామ్, ఇది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. అది విషయం. లైన్ని ఇటుపక్క ఎందుకు వేసుకున్నా, ఇటుపక్క వేసుకోవచ్చు కదా, లేదా ఇదంతా లైన్ వేయచ్చు కదా. ఇట్లా లైన్ వేయకూడదు అని రూల్ ఉందా? లైన్ ఇట్లా వేయకూడదు అంటావా? లైన్ పెద్దది కదా, రాజు కదా, తిరుగుతుంది, ఎక్కడైనా తిరుగుతుంది. డాగ్స్ ఉండే ప్రాంతంలో తిరుగుతుంది, క్యాట్స్ ఉండే ప్రాంతంలో తిరుగుతుంది, ఎలిఫెంట్, క్యామెల్, టైగర్లో కూడా తిరుగుతుంది. కానీ కొంతలో తిరగకూడదు అంట, కొంతలో తిరగకూడదు. చెప్పింది కూడా అదే, కొంతలో తిరగకుండా మిగతా అంతా తిరగచ్చు కదా. కానీ అలా మనం ఎలా పడితే అలా ఊహించుకోకూడదు. లైన్ కూడా ఇవి ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి. ఓకే, కొంత టైగర్లోకి రాకూడదు. కొంత వాడు అంతవరకే చెప్పాడు, ఎట్లయినా తిరుగు అని కూడా చెప్పలేదుగా. లయన్ కింగు అని ఏమైనా ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో? ఇవ్వలేదు. సో చెప్పనివి చేయొద్దు, చెప్పింది ఎంతవరకు ఉందో అంతవరకు ఖచ్చితంగా చెయ్యి. అది బేసిక్ డయాగ్రామ్. ఓకే, రైట్. షో ద రిలేషన్ which is exactly given, which is exactly given. ఎంతవరకు ఖచ్చితంగా ఇచ్చాడో అంతవరకు చూపించు, షో చెయ్యి. ఓకే, డోంట్ షో ద రిలేషన్ ఆర్ డోంట్ ప్రొవైడ్ ద రిలేషన్ విచ్ ఈజ్ నాట్ గివెన్. ఏ రిలేషన్ గురించి అయితే వాడు మాట్లాడలేదో ఆ రిలేషన్ చూపించకు. ఏ రిలేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడాడో ఆ రిలేషన్ ఖచ్చితంగా చూపించు. అది బేసిక్ డయాగ్రామ్. ఓకే, ఏ రెండింటి మధ్య రిలేషన్ చూపించాడో, స్టేట్మెంట్లో చెప్పాడో దాన్ని వెన్ డయాగ్రామ్లో చూపించు. బేసిక్ వెన్ డయాగ్రామ్లో చూపించు. ఏ రిలేషన్ గురించి అసలు వాడు ప్రస్తావనే తేలేదో ఆ రిలేషన్ గురించి చూపించకు, అసలు డయాగ్రామ్లో చూపించకు రిలేషన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ డయాగ్రామ్. ఓకే, దీంతో మనకు వర్కౌట్ కానప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. ఎప్పుడు వర్కౌట్ కాకుండా ఉంటుంది అంటే నెగిటివ్ కంక్లూజన్స్ వచ్చినప్పుడు. మనం అసలు కంక్లూజన్స్ గురించే మాట్లాడలేదు కదా. రైట్, స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాం. కంక్లూజన్స్ విషయానికి వస్తా. స్టేట్మెంట్స్ ఫస్ట్ వాడు ఇస్తాడండి. ఇచ్చిన వాటిని మనం ఏమనుకోవాలి? నిజమని భావించాలి. అవి నిజమని భావించిన తర్వాత అవి నిజమని భావిస్తూ కింద ఇచ్చిన కంక్లూజన్స్ని నిజమా కాదా వెరిఫై చేయాలి. ఈ వెరిఫై చేయడం అంటే ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నానండి. ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, రెగ్యులర్ క్లాస్ జరుగుతుంది, ఆన్లైన్ క్లాస్ కాకుండా రెగ్యులర్ క్లాస్ జరుగుతుంది. నేను క్లాస్కి బాగా తడిచిపోయి వచ్చా, మొత్తం ఒళ్ళంతా తడిచిపోయింది, బట్టలు మొత్తం నానిపోయి వచ్చా. క్లాస్కి వస్తేనే అది స్టేట్మెంట్. నేను తడిచిపోయి వచ్చాను అనేది స్టేట్మెంట్. అయితే మీ కంక్లూజన్స్ ఎలా ఉండొచ్చు? మేబీ బయట వర్షం పడిందేమో, నా బైక్లోనో దేనిలోనో వచ్చాడు, సో తడిచి వచ్చాడు. కంక్లూజన్ ఓకే, లింక్ ఉంది, రిలేషన్ ఉంది, అలా అనుకోవడంలో ఫీజిబిలిటీ కూడా ఉంది. ఓకే, అలా కాకుండా ఇంటి నుంచి వస్తూ అలా హుసేన్ సాగర్లోకి దూకి ఈత కొట్టుకొని వచ్చాడు. ఓకే, బాగుంది కదా. ఇది కూడా ఉన్నప్పటికీ కూడా అలా కంక్లూజన్ని వెరిఫై చేయకూడదండి. అలాంటి సైకలాజికల్ థాట్స్ మనకు రాకూడదు. అది మన బేసిక్ హ్యూమన్ టెండెన్సీ కాదు. తడిచిన ప్రతివాడు స్విమ్మింగ్ పూల్లోనో సముద్రంలోనో దూకాడు అంటే కరెక్ట్ కాదు. ఓకే, వర్షం పడి తడవచ్చు, లేదా జస్ట్ వచ్చే ముందు ఏదన్నా కాస్త నీళ్లు నా మీద పడి ఉండొచ్చు. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడితే మళ్ళీ నేనే ఈసారి కట్టు కట్టుకొని వచ్చా, చేతికి ఒక కట్టు కట్టుకొని వచ్చా. ఓకే, వచ్చేటప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు. లేదు, ఇంట్లో ఏదో పడిపోయాడు, లేదా ఏదో తగిలింది. ఓకే, ఇవన్నీ ఫీజిబుల్ కంక్లూజన్స్ కదా, ఇవన్నీ తీసుకోదగ్గ కంక్లూజన్స్. ఓకే, లేదండి నాకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, భాషా సినిమాలో లాగా లేదా బాలకృష్ణ సినిమాలో లాగా, మన గొప్ప వ్యక్తి ఉన్నాడుగా బాలయ్య గారు. ఓకే, ఆయన సినిమాలో లాగా నాకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు నా మీద దాడి చేశారు, నేను ఏదో యుద్ధం చేశాను. ఓకే, ఆ ప్రయత్నంలో నాకు దెబ్బలు తగిలాయి. రైట్, ఇవి అంత ఫీజిబుల్ కాదండి. సినిమాల వరకు చాలా బాగుంటుంది, రియలిస్టిక్ లైఫ్లోకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, తీసుకోకూడదు కూడా. ఓకే, అలాంటి ఆలోచనలు ఇమీడియట్గా రాకూడదు. ఒకవేళ నేనే చెప్పా నా మీద ఒకరు అటాక్ చేశారు, ఓకే, నా ప్రాణహాని చేయడానికి నా మీద దాడి చేశారు అని నేను చెప్పా. మేబీ అప్పుడు నేను చెబితే స్టేట్మెంట్లో ఉంటే, నేను చెప్పడం అంటే స్టేట్మెంట్ కదా, ఆ స్టేట్మెంట్లో ఉంటే తీసుకోవచ్చు. నేను చెప్పలేదు, స్టేట్మెంట్లో లేదు, అవన్నీ నువ్వు తీసుకోవద్దు. స్టేట్మెంట్లో ఎంతవరకు ఉందో
అంతవరకు దాన్ని ఫీజిబిలిటీ ఎంతవరకు ఉందో అవి మాత్రమే కంక్లూడ్ చేయి, లేనివి కంక్లూడ్ చేయొద్దు. ఫైన్. సో అది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. అండ్ ఆల్టర్నేటివ్ ఎప్పుడు వస్తుంది? నెగటివ్ ఉన్నప్పుడు వస్తుందండి. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఎప్పుడు వస్తుంది అంటే నెగటివ్ ఉన్నప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ గురించి నేను వచ్చి మీ ఫ్రెండ్ చాలా మంచివాడండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, నీ గురించి కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు అన్నా. నువ్వు వెళ్ళి ఏరా నా గురించి మంచి విషయాలు చెప్పావా అని క్వశ్చన్ చేస్తావా మీ ఫ్రెండ్ని? ఎలా చెప్తావు నువ్వు? నా గురించి ఎట్లా మాట్లాడావు నువ్వు అంటావా? అనవు. అదే నీ ఫ్రెండ్ నిన్ను తిట్టాడు, నువ్వు సతాయిస్తావంట కదా, నువ్వు క్లాస్ విన్ అయ్యావంట కదా, నీ ఫ్రెండ్ అన్నాడు నిన్ను అని నేను చెప్పా, ఎట్లా అంటావు నువ్వు నన్ను అట్లా అని వెళ్ళి నువ్వు క్వశ్చన్ చేస్తావా? ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ కంక్లూజన్స్ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తుంది. అదే నేను పాజిటివ్గా మాట్లాడితే, నీ గురించి పాజిటివ్గా చెప్పారు అని నీ ఫ్రెండ్ గురించి నేను చెప్తే నువ్వు ఆర్గ్యూ చేయవు. అవునా చెప్పింటాడులే పాపం ఫ్రెండ్ కదా, నేనంటే అభిమానం ఎక్కువ అని అనుకుంటావు. ఓకే. అదే నీ గురించి నెగిటివ్ చెప్పాడు అని కనుక నేను నీ ఫ్రెండ్ గురించి మాట్లాడితే యూ గో ఫర్ ఆల్టర్నేటివ్. ఎలా అన్నావు? నిజంగా అన్నాడా? ఊరికే చెప్తున్నాడు ఆయన? ఫస్ట్ ఆల్టర్నేటివ్. అన్నా ఎందుకు అన్నాడు? సెకండ్ ఆల్టర్నేటివ్. అనాల్సిన అవసరం ఏముంది? ఇవి పోతూ ఉంటాయి. రైట్. ఓకే. ఇప్పుడు మనము బేసిక్ డయాగ్రామ్, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి తెలుసుకున్నాం కదా. వాటిని క్వశ్చన్స్లోకి ఇంప్లిమెంట్ చేద్దామండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే.